బాపట్ల అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ కటికల శివభాగ్యారావు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల పట్టణ ఆంధ్రకేసరి నగర్లోని ఓటర్లతో మాట్లాడారు. అనంతరం మండలంలోని నల్లమోతువారిపాలెం ప్రజలకు ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుపై వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అక్కడి ప్రజల నుండి శివభాగ్యారావు గారికి విశేష స్పందన లభిస్తోంది. పిల్లలు బాగా చదువుతున్నారా? చెప్పిన అదే కదా, పిల్లలు బాగా చదువుతున్నారు. ఏమేమి చదువుతున్నారు ఇన్కమ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్ చేసి 8 సంవత్సరాల క్రితం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను రిటైర్ అయిన దానికి మీ అన్న పిలిస్తే ఆయనతో ట్రావెల్ చేస్తాను. 8 సంవత్సరాల క్రితం ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఎక్స్క్లూజివ్గా మన కమ్యూనిటీకి సేవ చేయాలని ఈ సంవత్సరం బాపట్ల వచ్చి ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తాను. క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి ఓట్ హక్కు అనేది కంప్లీట్గా తీసేస్తాం. సో మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓట్ హక్కు ద్వారా మనం ఇట్లా ఉంచగలుగుతున్నాం. మేము ఉద్యోగాలు చేసి మన పిల్లలు రేపు ఉద్యోగాలు చేస్తారు. సో ఆ రిజర్వేషన్స్ లేకపోతే ఎక్కడున్నాం మనం? మళ్ళీ పాతకాలంలో ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళిపోతాం మన పరిస్థితి. సో తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక గట్టిగా మాట్లాడే నాయకుడిని అసెంబ్లీకి కానీ పంపిస్తే మన తరఫున మన అవసరాల కోసం మాట్లాడగలిగి ఎక్కిన నాయకులు పంపిస్తే మంచిదని. అలాంటి వరకు మన ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి కటికల శివభాగ్యారావు గారికి తప్పనిసరిగా ఓటేసి గెలిపించాలి. సరేనా? ప్రతి ఒక్కళ్ళు మీరు ఓటేసి శివభాగ్యారావు గారు వీటన్నిటికంటే ముందు బతకడం ఇంపార్టెంట్. చంపితే అలా ఏంటంటే అదే గొడవ అయిపోతుంది. కొత్తగా వెంటనే కూడా అక్కడ మణిపూర్లో కానీ ఇక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్స్ నేను క్రిస్టియనే కాబట్టి టీడీపీ కావచ్చు లేకపోతే వైసీపీ కావచ్చు. ఇంతకుముందు నేను లేను కాబట్టి మీరు ఏదో పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మనమే ఒక పార్టీ పెట్టుకున్నాం కాబట్టి టీడీపీ అయినా వైసీపీ వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నా, మనం చంపితే తప్పు అని ఒప్పుకుంటే కనీసం తప్పు అని ఒప్పుకుంటే నేను కూడా డ్రాప్ చేస్తాను. నేను పోటీ చేయాలి. టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ మనం చంపుతుంటే అది ఒప్పే కరెక్టే అని చెప్తున్నారు. ఢిల్లీలో కూడా ఒప్పే అని చెప్పేశారు. ఢిల్లీ పార్లమెంట్లో క్రిస్టియన్స్ చంపితే తప్పేం లేదని ఓటేసి వచ్చారు. అది తప్పే అని కనుక వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఒప్పుకొని పబ్లిక్గా మీటింగ్లు జరగలిగితే నేను నిలబడి నాకు అవసరం లేదు. ఎందుకంటే మంచి పాట. మార్నింగ్ వాకర్స్ని ఓట్లు అభ్యర్థించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆర్ రఘురామిరెడ్డి. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ఈ మేరకు ఆయన మార్నింగ్ వాకర్స్తో కలిసి ప్రచారం చేశారు. అనంతరం క్రికెట్ క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ప్రసాద్ ఒకళ్ళే ప్రసాద్ కరెక్టే కానీ ఓకే రైట్ అంత
కొంతమంది కొత్తగూడెం వాకర్ని కలవడానికి అందరినీ కలిసి ఓటు అడగడానికి ఈవేళ వచ్చేసామన్నమాట. అందరినీ కలిసి పరిచయం చేసుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నిలవడానికి ఓటు అడగడానికి ఇక్కడి నుంచి వేరే వేరే మీటింగ్స్ పెట్టుకున్నాము. తర్వాత సాయంత్రం వెంకటేష్ గారి మీటింగ్ ఉంది, రోడ్ షో ఉంది ఖమ్మంలో. దాని తర్వాత వారు కొత్తగూడెంకి వస్తారనమాట. వారితో పాటు నేను కూడా వస్తాను అనమాట. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.